Praise the Lord to all of you. మీ అందరికి కూడా యేసు ప్రభు నామములో వందనాలు. Uh, I will definitely pray for our Partnership India, the way that the ministry is going on there. ఖచ్చితంగా పార్ట్నర్షిప్ ఇండియా కొరకు నేను ప్రార్థన చేస్తాను. Greetings to you in ఆ పరిచర్య జరుగుతున్న విధానాన్ని బట్టి కూడా ఖచ్చితంగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. Finally, greetings to you in the precious name of our Lord and Savior, the Lord Jesus Christ. చివరిగా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. These days we are in the grip of the pandemic COVID-19. Let us learn from the prophet of Malachi what he is teaching us in such a time as this. ఈ దినాల్లో మనము కరోనా అని మహమ్మారి ఆ క్రమములో భయాందోళనలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మలాకీ గ్రంథము నుండి ఈ పరిస్థితులకు అనుగుణంగా దేవుని వాక్యము ఏమి నేర్పిస్తుందో మనం ధ్యానం చేద్దాం. To give a brief idea of about the prophetic books, ఈ ప్రవచన గ్రంథాన్ని గురించి ఒక క్లుప్తమైన అవగాహన ఇవ్వడానికి just a minute. To give a brief idea about the prophetic books are written ప్రవచన గ్రంథాల గురించి క్లుప్తమైన పరిచయాన్ని నేను తెలియజేస్తాను. in terms of the just a minute, there is some problem with this thing. Yes, thank you. The prophetic books are arranged in the Bible in terms of the amount of prophecy, the number of pages. అనేకమైన ప్రవచనాల ఆధారంగా అనేకమైన పేపర్లలో ఈ ప్రవచన గ్రంథాలు అనేవి ఇవ్వబడ్డాయి. The bigger the prophecy comes first and the smaller comes later. మొట్టమొదట పెద్ద ప్రవచనాలు వస్తాయి, ఆ తర్వాత చిన్న ప్రవచనాలు వస్తాయి. But the post exilic prophets are placed in chronological order, that is in the Old Testament, that is Haggai, Zechariah and Malachi. ఈ చెరకు ముందు జరిగిన ప్రవచన గ్రంథాలన్నీ కూడా పాత నిబంధన చెర తర్వాత జరిగిన ప్రవచన గ్రంథాలన్నీ కూడా హగ్గై మలాకి గ్రంథాలు వ్రాయబడ్డాయి. Prophets have done both forthtelling and foretelling. ప్రవక్తలు రెండు పరిచర్యలు చేశారు. భవిష్యత్తు గురించి చెప్పారు, ముందు సంగతులు చెప్పారు. ఇప్పుడున్న సంగతులు, తర్వాత భవిష్యత్తు సంగతులు. Yes. They were not primarily interested in the future. వారు భవిష్యత్తును గురించి ప్రాముఖ్యముగా ఆసక్తి కలిగి లేరు. Their majority of prophecies dealt with the present and the past. వారి ప్రవచించిన ఎక్కువ ప్రవచనము ప్రస్తుత కాలాన్ని గురించి, భూత కాలాన్ని గురించి ఎక్కువగా వారు ప్రవచించారు. Compared to their prophecy, very little was given about the future events. వారి ప్రవచనాల్లో మనము పోలిస్తే భవిష్యత్తును గురించి చాలా తక్కువ ప్రవచనం మాత్రమే ఇవ్వబడింది. They were concerned more they were about the failures of the present condition of the nation in terms of God's standards or expectations. దేవుని యొక్క ఆశకు, దేవుడు కోరుకున్న విధానానికి వారిలో ఉన్న లోపాలకు సంబంధించి ఎక్కువగా ప్రభు వారితో ప్రవక్తల ద్వారా మాట్లాడినట్టు మనం చూడగలం. The situation was similar to what is happening presently. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి. When the Lord Jesus Christ met the Samaritan woman, ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీని కలిసినప్పుడు in John chapter 4 verse 23 onwards, he said, యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుండి ఆయన ఇలాగ తెలియజేశాడు. Yet a time is coming and has now come when the true worshippers will worship the Father in the Spirit and in truth, for they are the kind of the worshippers the Father seeks. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు, అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది, తను ఆరాధించు వారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. So in these days there is so much of carnalism, nominalism. People are not giving priority to God. There are more spiritual activities. ఈ దినాల్లో ఎక్కువగా శరీరము అలాగే నామకార్థ భక్తి కనబడుతూ ఉంది.
ప్రజలు ఆత్మ సంబంధమైన విషయాల పట్ల అంత ఆసక్తిని కనపరచడం లేదు. but their hearts are far from God. విశ్వాసుల యొక్క హృదయాలు దేవుని నుండి దూరంగా ఉన్నాయి. The message of Malachi comes loud and clear for every believer and every Christian, and he was the mouthpiece of God. మలాకి గ్రంథములో వర్తమానం చాలా స్పష్టంగా ఉంది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి వారు దేవుని యొక్క శబ్దముగా, దేవుడు వాడుకునే ఒక శబ్దముగా వారు ఉన్నారు. Malachi challenged the people to worship and honor God with integrity. యథార్థత కలిగి దేవుని ఆరాధించాలి అని మలాకి ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. The meaning of Malachi means my messenger or the messenger of Jehovah, and the book was written sometime in 430 BC, that you can see in the picture also. మీకు స్క్రీన్ షేరింగ్ లో కూడా చూడగలరు. మలాకి అనే పేరుకి అర్థం ఏంటంటే నా వర్తమానికుడు లేక యెహోవా వర్తమానికుడు. ఇది క్రీస్తు పూర్వం 430లో వ్రాయబడింది. And the purpose of his writing is to confront the people with their sins and to restore their fellowship with God Almighty. ఈ గ్రంథము రాయటానికి గల ఉద్దేశం ఏంటంటే ప్రజలను వారి పాపము నుండి మరలించి దేవునితో వారు కలిగిన సహవాసానికి తిరిగి సమకూర్చడం. Let us look at the background and setting of the prophecy of Malachi. మలాకి గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని ఇది ఎలాగూ రాయబడిందో దీని వెనుకున్న పరిచయ వాక్కులు మనం చూద్దాం. Yeah, we should remember these dates, and you can also note down, or I'll send them slides also to you. In 721 BC, BC means before Christ, Israel, that is 10 tribes, were taken into captivity by Assyria. 721 క్రీస్తు పూర్వం ఇశ్రాయేళ్ల 10 గోత్రాల వారు అష్షూరు చెరకి వారు కొనిపోబడ్డారు. The second point you can see in the picture also again, slide also. During the reign of Asa, that is 910 to 869 BC, king of Judah, many Israelites from the tribe of Ephraim, Manasseh, Simeon migrated to Judah because they saw the Lord God was with them. Second Chronicles 15:8 to 9 we can find there. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 8 నుండి 9 వచనాల్లో రాజైన ఆసా పాలన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు పూర్వం 910 నుండి 869 వరకు అనేక మంది ఇశ్రాయేలీలు ప్రత్యేకంగా ఎఫ్రాయిము గోత్రము నుండి, మనష్షే గోత్రము నుండి, షిమియోను గోత్రము నుండి వారు యూదా గోత్రానికి వెళ్ళినట్లుగా, ప్రత్యేకించి ప్రభువును చూడడానికి వారు వెళ్ళినట్లుగా మనం చూడగలం. The third important year we see is in 586 BC, Judah, that is 2 tribes, was taken into captivity by Babylonia. మనం చూసే మూడే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే క్రీస్తు పూర్వం 586లో యోధా గోత్రము కూడా బబులోను వారి ద్వారా చెరపట్టబడి వారు కొనిపోబడ్డారు. We should also remember the second point, that including Judah, the 2 tribes, there were also people from Manasseh, Simeon and Ephraim. యూదాతో పాటు మిగిలిన గోత్రాలు వారు కూడా, అనగా ఎఫ్రాయిము, మనష్షే, షిమియోను గోత్రాల నుండి కూడా కొద్దిమంది ప్రజలు యూదా గోత్రంలో వారు కూడా చెరకు కొనిపోబడ్డారు. After 70 years under the reign of Persian king Cyrus, Judah was allowed to go back to rebuild the temple in Jerusalem as prophesied by Isaiah 44:28. పారసీకుల రాజైన కోరెషు కాలంలో 70 సంవత్సరాల తర్వాత యూదులు తిరిగి తమ సొంత దేశానికి యెరూషలేముకు వెళ్ళడానికి, దేవాలయాన్ని తిరిగి నిర్మించుకోవడానికి వారు అనుమతించబడ్డారు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనంలో చదివిన ప్రకారముగా. You may get a doubt that why God has allowed for 70 years of exile. 70 సంవత్సరాల చెరను దేవుడు ఎందుకు వారికి అనుమతించాడు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. Why not 80 years, 90 years or 100 years? ఎందుకు 80 సంవత్సరాలు లేకపోతే 90 సంవత్సరాలు, 100 సంవత్సరాల చెర దేవుడు వారికి విధించకూడదు? Because of God's 10 commandments is that you should till the land for 6 years and 1 year you should give rest to the land. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందంటే 6 సంవత్సరాలు మీరు భూమిని దున్నుకోండి, అయితే 7వ సంవత్సరం భూమికి మీరు విశ్రాంతిని ఇవ్వండి అని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. And the people of Israel has continually made use of the land for 490 years.
ఇశ్రాయేలు జనాంగం 490 సంవత్సరాలు భూమికి ఎటువంటి విశ్రాంతి ఇవ్వకుండా వారు దాన్ని వినియోగిస్తూ వచ్చారు. If you just make a calculation, exactly the total number of years the land needs is 70 years. ఆ లెక్కలు గనక మనము వేస్తే ఖచ్చితంగా ఆ భూమికి విశ్రాంతి కలగవలసిన సంవత్సరాలు 70 సంవత్సరాలు. So in order to give the rest of 70 years to the land, the God has to remove his people from the land of Israel and were taken into captivity by Babylonia. యెరూషలేము దేశానికి ఆ భూభాగానికి విశ్రాంతి కలిగించడానికి దేవుడు బబులోను వారొచ్చి యూదా జనాంగాన్ని చెరపట్టడానికి ఆయన అనుమతించాడు. So this is how the 70 years have come. అలాగూ ఈ 70 సంవత్సరాలు అనేవి ఉనికిలోనికి వచ్చాయి. We'll go to slide 4. There were after 70 years, we have seen that the Persian king Cyrus and Darius have allowed them to go back. కోరెషు అలాగే దైరేషు వాళ్ళిద్దరూ కలిసి ఈ యూదులు తిరిగి యెరూషలేముకు వెళ్ళడానికి అనుమతించారు. So there were three groups of returns. Three times they have returned back to the land in over a period of 140 years. Sorry. 140 సంవత్సరాల కాల వ్యవధిలో వారు 3 విడతలుగా యెరూషలేముకు తిరిగి రావడం జరిగింది. Under the leadership of Zerubbabel, Ezra and Nehemiah. జెరుబాబెలు అలాగే ఎజ్రా నెహెమ్యా వారి నాయకత్వాల్లో 3 సార్లుగా వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు. So you can see that in 538 BC the first party returned to Jerusalem. క్రీస్తు పూర్వం 538లో మొదట విడత కొద్దిమంది జనాంగం వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు. Sorry, that is not 538, that is 518. You should take it as 518. Okay. 518 BC-లో. And after 80 years, again Ezra took a party of some people and returned to Jerusalem. తర్వాత 80 సంవత్సరాల తర్వాత మరలా ఎజ్రా కొద్దిమంది జనాంగాన్ని అతడు యెరూషలేముకు రెండవ విడతగా తీసుకొని వెళ్ళాడు. The first group that went there, about 50,000 people were there. They rebuilt the temple. మొదటి సమూహముగా వెళ్ళిన వారు దాదాపు 50,000 మంది ప్రజలు ఉన్నారు. వారు యెరూషలేము దేవాలయాన్ని తిరిగి వారు నిర్మించారు. And the people who went along with Ezra, they made spiritual and religious restoration. ఎజ్రాతో పాటు వెళ్ళిన ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికమైన కార్యకలాపాలను ఆత్మీయమైన విషయాలను వారు తిరిగి సమకూర్చారు. Third party returns with Nehemiah in 444 BC and they built the city walls and gates. క్రీస్తు పూర్వం 444లో నెహెమ్యాతో పాటు 3వ జనాంగము వారు యెరూషలేముకు వచ్చారు. వారు యెరూషలేము యొక్క ప్రాకారాలను యెరూషలేము యొక్క ద్వారాలను తిరిగి నిర్మించారు. In Nehemiah chapter 13 verse 6 to 7, if you read, when Nehemiah was in his post in Shushan, the situation was very bad and he had to take some drastic steps to reform the nation. నెహెమ్యా గ్రంథంలో మనం చదువుతాం 13వ వచనం అలాగే 14, 15 వచనాల్లో నెహెమ్యా షూషను కోటలో ఉండగా యెరూషలేములో ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల గురించి అక్కడ జరుగుతున్న సందర్భాన్ని అతడు విన్నాడు. And it is possible that Prophet Malachi was called at the time to expose the sins of the people and call them back to God. ఆ సమయంలో ప్రవక్త అయిన మలాకి ప్రజల యొక్క పాపాన్ని ప్రజలకు తెలియచేస్తూ వారిని దేవుని వైపు తిరిగి తీసుకురావడం అనే పరిచర్యను మలాకి చేస్తూ ఉన్నాడు. The condition described in the book of Nehemiah are the very things Malachi deals within his book. నెహెమ్యా గ్రంథములో ప్రస్తావించబడిన ఆ పరిస్థితుల గురించే ప్రవక్త అయిన మలాకి తన గ్రంథములో తాను వాటిని తెలియచేస్తూ ఉన్నాడు. Next slide please. We can see some unique features. Next slide. Unique features in the book of Malachi. మలాకి గ్రంథములో కొన్ని విశేషమైన సంగతులు మనము చూడగలం, అసమానమైన సంగతులు. There is more of God's word in the book. Out of 55 verses, you can read there in the thing. Out of 55 verses, 47 verses are the direct words of God, which comprises 85% of the direct word of God, like we see in the book of Revelation. మలాకి గ్రంథములో మొత్తము 4 అధ్యాయాల్లో 55 వచనాలు ఉన్నాయి. దాదాపుగా అందులో
45 వచనాలు పైగా నేరుగా దేవుడే స్వయంగా ఆ మాటలు మాట్లాడడం మనం గమనిస్తూ ఉన్నాం. Revelation లో ఉన్నట్టు. ప్రకటన గ్రంథంలో ప్రభువు నేరుగా మాట్లాడినట్లుగా మలాకీ గ్రంథంలో కూడా ఎక్కువ శాతం 80% పైగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. The entire prophecy is a prose, not poetry. ఇదంతా కూడా కావ్య రూపముగా వ్రాయబడినది కాదు. ఇదంతా కూడా ఒక వాక్య భాగముగా వ్రాయబడింది. Not a poetry అంటే పద్య రూపం కాదు. కావ్య రూపం చెప్పండి. Poetry pictures God's feeling and God's feeling, and prose, that is expressive talk, symbolizes God's direct talk. కావ్య భాగము లేక పద్య భాగము అనేది దేవుని యొక్క భావనను వ్యక్తపరుస్తూ ఉంది. కానీ ఈ ప్రవచన భాగము, వాక్య భాగము అనేది నేరుగా దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందిస్తూ ఉంది. And many great people, you know, when they want to express their feelings, so they express their feelings through the poetic way. అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు వారి యొక్క భావనను తెలియచేయడానికి పద్య రూపములో వారు తమ భావనను తెలియచేస్తారు. And here in this book, God is directly talking to the people. That means that means the feelings of God have been exhausted. అయితే ఇక్కడ దేవుడు నేరుగా ప్రజలతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. అంతేత ఒక పద్య రూపంలో కాకుండా నేరుగా ముఖాముఖిగా ప్రజలతో మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ చూడగలం. And that's why God did not speak for another 400 years. అందుచేతనే దేవుడు ఆ తర్వాత ఇక 400 సంవత్సరాలు ప్రజలతో మాట్లాడలేదు. Malachi becomes the last prophet of the Old Testament. His prophecy ends with a curse in verse 6. But the Jewish synagogue, whenever Jews read Malachi, they repeat verse 5 after reading verse 6. ప్రవక్తల గ్రంథాల్లో మలాకీ గ్రంథం చివరి గ్రంథముగా ఉన్నది. ఈ గ్రంథము ఒక శాపముతో ముగించబడుతూ ఉంది. 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివినట్లుగా. That's why the Jewish people know they don't like the curse, so they will again repeat the verse 5 which contains the blessings. యూదా జనాంగము వారు శాపముతో సంతోషపడేవారు కారు, శాపాన్ని వారు ఇష్టపడరు. అందుచేత మరలా 5వ వచనంలో ప్రస్తావించబడిన ఆశీర్వాదాన్ని వారు చదువుకుంటూ ఉంటారు. So we'll come to the next slide, please. We'll come to the 6 charges of sin that Malachi is making against the people and the authorities and against the priests and the common people. యాజకుల మీద, ప్రజల మీద, సామాన్య ప్రజల మీద, అధికారుల మీద మలాకీ తెలియచేస్తున్నటువంటి 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, వారి మీద నేరస్థాపనగా చేస్తున్న సంగతులు మనం చూడగలం. I mean, these are all charges that is నేరస్థాపన చేస్తున్నాడు. Today we'll see all these 6 and what it speaks about and what God is speaking to us through these 6 charges. ఈ 6 నేరస్థాపనలను మనం చూద్దాం. వీటి నుండి ప్రభువు మనతో కూడా ఏమి మాట్లాడనై ఉన్నాడో వాటి గురించి మనం చూద్దాం. The first sin was, or charge was, doubting God's love. మొట్టమొదటి నేరస్థాపన లేకపోతే వారు చేసిన మొట్టమొదటి పాపం ఏంటంటే దేవుని ప్రేమను వారు సందేహిస్తూ ఉన్నారు. This was the first sin Jesus also mentioned in Revelation when he wrote to Ephesus, one of the 7 churches in Asia Minor. ఆసియా ఖండములో ఉన్న 7 సంఘాలకు వర్తమానం ఇస్తున్నప్పుడు 7 సంఘాల్లో ఒక సంఘమైన ఎఫెసీ సంఘానికి ప్రకటన గ్రంథంలో ప్రభువు రాస్తూ కూడా ఇదే మాటను తెలియజేశాడు. Because they lack the love for God. దేవుని పట్ల వారు తమ ప్రేమను కోల్పోయారు. And we should understand that the lack of love for God is the source of all the sins. దేవుని పట్ల ప్రేమను కోల్పోవడము అనేది అన్ని రకాలైన పాపములు చేయడానికి అది కారణమవుతుంది అని మనం గమనించాలి. The Lord gave 10 commandments to Israelites. ప్రభువు ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. For centuries the Jews have recited. అనేక శతాబ్దాలు యూదులు వాటిని వారు తిరస్కరిస్తూ వచ్చారు. The first commandment is, you shall love the Lord your God with all your heart. Second command, with all your 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ లేక ప్రముఖమైన ఆజ్ఞ ఏంటంటే మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో మీరు ప్రేమించాలి లేక ఆరాధించాలి. And these words which I command you today shall be upon your heart. నేను ఈ దినమున ఆజ్ఞాపించే ఈ సంగతులన్నీ కూడా మీ హృదయాల్లో ఉండాలి అంటాడు. You can read that in Deuteronomy chapter 6 verse 5.
And even Luke also, chapter 10, verse 27. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలోను అలాగే లూకా సువార్తలో కూడా ఈ సంగతులు మనం చూడగలం. We must obey the Lord because he loves us. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మనం విధేయత చూపాలి. Malachi was probably referring to Deuteronomy chapter 28, verse 1. Obey the Lord because he loves you and blesses you. Today God, yes please. మలాకి ప్రాముఖ్యముగా అతడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. Today God calls all people to obey him and we will see God's blessings and love overflowing in our lives. ఈ దినాన దేవుడు అందరిని ఆశీర్వదించడానికి ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో అవి మన గిన్నె నిండి పొర్లినట్లుగా ఆ అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. We must love him because of his special grace upon us. ఆయన మన పట్ల కలిగిన ఆ ప్రత్యేకమైన కృపను బట్టి ఆయన మనం ప్రేమించాలి. The Malachi prophet says, as the firstborn in the family, Esau should have inherited both the blessings and the birthright, but the Lord gave them to his younger brother Jacob. ఏశావు కుటుంబంలో జన్మించినప్పుడు 2 హక్కులను కలిగి ఉన్నాడు, కానీ దేవుడు ఆ హక్కులను తన తమ్ముడైన యాకోబుకి ఇచ్చాడని మలాకి ప్రస్తావిస్తూ ఉన్నాడు. That we can read in Genesis chapter 25 verse 21 to 23 also. ఆదికాండము 25వ అధ్యాయం 21 నుండి 23 వరకు ఆ సంగతులు మనం చూడగలం. Today God has called and has shown his abundant grace on people like us who are undeserved, unmerited and ridiculed by the world. లోకము చేత తిరస్కరించబడి అయోగ్యులమైన మనము, ఎటువంటి మంచితనము లేని మనలను ప్రభువు మనలను ప్రేమించి ఈ దినాన ప్రభువు మనలను ఆయన ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. We were the objects of wrath, Ephesians chapter 2 verse 5. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మనం ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాం. Yet his grace was much more than our lives. అయితే ఆయన కృప మన జీవితాల్లో అత్యధికముగా ఆయన అనుగ్రహించాడు. The word Lord Almighty in Malachi chapter 1 verse 4, or the Lord of hosts, or the Lord of armies, a name used almost 24 times in the book of Malachi. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రస్తావించబడిన సైన్యములకు అధిపతి అనే ఆ మాట దాదాపుగా 24 పర్యాయాలు ఈ పుస్తకంలో ఉపయోగించబడింది. And it is used almost 300 times in the Old Testament. పాత నిబంధనలో దాదాపుగా 300 సార్లు పైగా సైన్యములకు అధిపతి అనే మాట ఉపయోగించబడింది. This is a clear indication that Lord would fight for us, whatever may be the opposition. మనకి శత్రువులు ఎవరైనా, విరోధముగా ఉన్నది ఏదైనా, మన పక్షాన దేవుడు పోరాడుతాడు అనేది ఒక మంచి విషయాన్ని ఈ సంగతులు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. In this pandemic days, he is our refuge, our strength, our protector and our provider. ఈ దుఃఖ దినాల్లో, భయంకరమైన దినాల్లో ఆయన మనలను కాపాడేవాడు, ఆయన మనకి బలమై ఉన్నాడు, ఆయన మనలను సంరక్షించేవాడు. For he has clear plans for us, and the plans given as a promise in Jeremiah chapter 29 verse 11. He says, "For I know the plans I have for you, declares the Lord, plans to prosper you and not to harm you, but plans to give you hope and future." ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లుగా ఆయన మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనను ఆశీర్వదించాలని, అభివృద్ధి చేయాలనే ప్రణాళిక ప్రభువు కలిగి ఉన్నాడు. After going through so many experiences, Israel missed the privilege to be a witness, and today God is speaking to us the same thing. అనేక అనుభవాల గుండా ఇశ్రాయేలు వెళ్ళిన తర్వాత వారు సాక్ష్యం ఇవ్వలేకపోయారు, ప్రభువుకు సాక్షులుగా వారు నిలబడలేకపోయారు. అందుచేతనే మరలా ఈ సంగతులను ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నాడు. We have a lesson to learn. ఇక్కడ మనం నేర్చుకోవడానికి ఒక పాఠం ఉన్నది. The trials we face, మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు లేక శోధనలు, the pandemic COVID-19 we are going through, మనము ఏ మహమ్మారి గుండా భయంకరమైన పరిస్థితుల్లో వెళుతున్నామో, the difficult and experiences we go through are all the opportunities to glorify God before a watching world. మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు, కష్టాలు, ఇవన్నీ ఇబ్బందులన్నీ కూడా లోకము మనలను చూస్తూ ఉండగా ప్రభువుని మహిమపరచడానికే ఇవి ఉండాలి. That's how Paul viewed his imprisonment and possible death in Rome. In Philippians chapter 1, 12 to 26 we can read. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 26 వచనాల్లో పౌలు యొక్క అనుభవాన్ని కూడా అదే రీతిలో మనం అక్కడ చూడగలం.
Every difficulty is an opportunity to demonstrate to others what the Lord can do for those who put their trust in Him. మనకొచ్చే ప్రతి కష్టము కూడా దేవుడు యందు విశ్వాసం ఉంచిన కుటుంబాల పట్ల ఆయన ఏమి చేస్తాడో దాన్ని కనబరచడానికి అది ఒక అవకాశంగా ఉంది. Next slide, please. We'll see the second charge of sin. రెండవ వారు చేసిన ఇశ్రాయేలు చేసిన రెండవ పాపం లేక వారి మీద చేసిన రెండవ నేరస్థాపన. They were dishonoring God's name. వారు దేవుని యొక్క నామమునకు అపకీర్తిని కలిగిస్తూ ఉన్నారు. Chapter 1 verse 6 to chapter 2 verse 9 we can read this charge. మొదటి అధ్యాయం 6వ వచనం నుండి రెండవ అధ్యాయం 6వ వచనం వరకు ఈ యొక్క విషయాన్ని 9వ వచనం వరకు ఈ విషయాన్ని మనం చదవగలం. The prophet directed his message from people to the priest now. ఇప్పుడు దేవుడు లేక ప్రవక్త తన యొక్క వర్తమానాన్ని ప్రజల నుండి ప్రవక్తల దగ్గరికి యాజకుల దగ్గరికి తీసుకొచ్చాడు. They were breaking the very fifth commandment, honor thy father and mother. యాజకులైన వారు తమ తండ్రిని తల్లిని ఘనపరచడం అనే 5వ ఆజ్ఞను వారు ఉల్లంఘించారు. The priests who were supposed to obey, teach and behave as role models to the people were breaking the very law. బోధించి అనుసరించి ప్రజలకు మాదిరిగా ఉండవలసినటువంటి ఈ యాజకులు వారు ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉన్నారు. They were bringing disgrace to the Lord's name and character and his reputation. దేవుని నామానికి వారు అపకీర్తిని అవమానాన్ని వారు తీసుకొస్తూ ఉన్నారు. Peter says, you are a chosen people, a royal priesthood, a holy nation, God's special possession, that you may declare the praises of him who called you out of darkness into his wonderful light. 1 Peter chapter 2 verse 9. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు అన్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి మీరు పిలువబడ్డారు. రాజులైన యాజక సమూహముగాను తన సొత్తైన ప్రజలుగాను అని పిలువబడ్డారనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. In the days of Malachi, people are offering dead and defiled sacrifices. మలాకి దినాల్లో ప్రజలు మోగ లేక కుంటి వాటిని చనిపోయిన వాటిని బలులుగా అర్పిస్తూ వచ్చారు. The priests had no problem at all in accepting such sacrifices. అలాంటి అయోగ్యమైన బలులను అంగీకరించడంలో యాజకులకు ఎటువంటి ఇబ్బంది లేదు. వారు చక్కగా అంగీకరిస్తూ వచ్చారు. How could they possibly symbolize the perfect sacrifice the Lord Jesus Christ sacrificed himself on the cross of Calvary for us? యేసుక్రీస్తు ప్రభువారే ఒక సంపూర్ణమైన బలిగా కలువరి శిలువలో మన కొరకు అర్పించబడితే మరి కుంటి వాటిని గుడ్డి వాటిని ఎలాగు వారు అంగీకరిస్తూ వచ్చారు? Today we as God's priests, evangelists, leaders and missionaries, how can we give less than the best? ఈ దినాల్లో మనము కూడా సంఘములో నాయకులుగా, పెద్దలుగా, సువార్థికులుగా, కాపరులుగా దేవునికి తగిన దానిని కాకుండా వేరే అన్యమైన వాటిని ఎలాగూ మనం ఆయనకు అర్పించగలం? How can we keep silent when gospel is compromised in the name of healing and prosperity gospel? సువార్త అనేది ఈ దినాల్లో స్వస్థతల కొరకు లేకపోతే ఆశీర్వాదాల కొరకు సువార్త ఉపయోగిస్తూ ఉంటే నిజమైన సువార్తను ఎరిగిన మనము ఎలాగూ దానితో ఏకీభవించగలం? The sin of dishonoring God's name is common with most of the Christians today. దేవుని నామానికి అపకీర్తిని, అవమానాన్ని తీసుకురావడము అనేది క్రైస్తవుల మధ్య చాలా సహజమైన విషయంగా మారిపోయింది. We spend thousands and lakhs of rupees annually for ourselves, our family, our friends, or our gifts, but we give very less to God's work. మన కొరకు, మన కుటుంబం కొరకు, మన యొక్క యోగక్షేమాల కొరకు లక్షల రూపాయలు మనము హెచ్చిస్తాము, కానీ దేవుని పనికి మాత్రం చాలా కొద్దిగానే మనం ఇస్తాం. Even in churches, when the offering plate is passed, we check our purse to give the least denomination. సంఘాల్లో కూడా కానుకలు వేసే సమయం వచ్చినప్పుడు ఆ కానుకలు వేసే ఆ వస్తువు మన దగ్గరకు వచ్చినప్పుడు మన పర్సును మనం పరిశీలన చేస్తాం. అందులో ఏది తక్కువ నోట్ ఉంటుందో దాన్ని ఆ కానుకల పెట్టెలో వేయడానికి ఇష్టపడతాం. This is the sad state of affairs. Our offering to God are an indication of what is in our hearts. నిజంగా ఇది చాలా దుఃఖకరమైన సంగతి. వాస్తవం ఏంటంటే మనము ఏమైతే అర్పిస్తున్నామో ప్రభువు పట్ల మన హృదయములో ఏమి కలిగి ఉన్నామో ఆ అర్పణ దాన్ని సూచిస్తుంది. Next slide, please. The Lord Jesus said, where your treasure is, there your heart
యేసు ప్రభు there will be your heart also. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో స్లైడ్‌లో మనం చూసినట్లుగా యేసు ప్రభు వారు ప్రస్తావించాడు. మీ సిరి ధనము ఎక్కడ ఉంటదో మీ హృదయం కూడా అక్కడే ఉంటదన్నాడు. People who claim to love the Lord and His work can easily prove it with their checkbooks. ఎవరైతే ప్రభు పనిని ప్రేమిస్తారో వారు సులభముగా వారు కలిగిన చెక్ బుక్‌ల ద్వారా వారు రుజువు చేయబడతారు. Giving is grace. ఆయన కృపకు మనం ఇవ్వడం. In 2 Corinthians chapter 8 and chapter 9, we read about the complete giving, as Paul explains very nicely to us. If you have experienced the grace of God, we'll have no problem in giving generously to the Lord who has given us so much to us. కొరింథీ రెండో పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం 6వ వచనం 9వ వచనం మనం గమనిస్తే ఇవ్వడాని గురించి చాలా చక్కగా పౌలు అక్కడ వివరించాడు. దేవుని కృపను నిజంగా మనము అనుభవించిన వారమైతే ప్రభువు కొరకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి మనకి సమస్య ఉండదు. How can we ask God to be gracious to us and answer our prayers if we have not practiced the grace of giving? దేవునికి ఇచ్చేటువంటి కృపను మనం అనుసరించకుండా దేవుడు మన పట్ల కృప చూపాలని, దేవుడు మన ప్రార్థనలను ఆలకించాలని ఎలాగ మనం చెప్పగలం? At this juncture, the prophet makes a messianic prophecy. ఈ సమయంలో ప్రవక్త ఒక మెస్సియా కీర్తనను కూడా అతను ప్రస్తావిస్తూ ఉన్నాడు. And he says the Lord's name will be glorified one day. ఒక దినాన దేవుని నామము లేక యెహోవా నామము మహిమపరచబడుతుంది. He looked into the future when the message of salvation would be spread to all nations and establishing the kingdom on earth. ప్రవక్త ఆయన భవిష్యత్తును చూస్తూ ఈ భూమి మీద సువార్త ప్రకటించబడి సంఘము అనేది స్థాపించబడినప్పుడు జరగబోయే ఆ సందర్భాన్ని అతడు చూస్తూ ఉన్నాడు. Yes, every Gentile nation would take the name of the Lord and worship him. ప్రతి అన్య దేశము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును తీసుకొని వారు ఆయన్ని ఆరాధిస్తారు అని అతడు భూతకాలంలోనే చూడగలిగాడు. The Lord says, my name will be great among the nations from the rising to the setting of the sun. ప్రభు అంటూ ఉన్నాడు, రాజ్యాంగాల మధ్య అన్య దేశాల మధ్య నా నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు బహు ఘనతను పొందుతుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు. Another sin that the priests were doing is that they despised the very privilege of being priests. వారు చేస్తున్నటువంటి మరొక పని ఏంటంటే యాజకులుగా ఉండే ఆ పనికి కూడా వారు అపకీర్తిని ఘనహీనతను తీసుకొస్తూ ఉన్నారు. They were taking for granted the high calling of God and treating the temple ministry with contempt. వారు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు ద్వారా ఆ బాధ్యతను చేపట్టారు, కానీ సరైన క్రమములో వారు ఆ బాధ్యతను నెరవేర్చడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. Serving at the altar of God as a full-time ministry or whatever it may be was a job for them, not a ministry as they did it to please themselves. ఇది పరిచర్యగా వారు చేయలేదు, కానీ తమను సంతోష పెట్టుకోవడానికి వారు చేసినట్లుగా ఈ పరిచర్యను మనం చూడగలం. Unfortunately, the same attitude is prevalent in the church today, and God is warning us. దురదృష్టవశాత్తు అవే సంగతులు నేటి దినాల్లో సంఘాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అందుచేత దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. Many pastors are self-driven and treat God's work as an employment. అనేక మంది సేవకులు లేక పాస్టర్లు, కాపరులు స్వార్థపరులైపోయి దేవుని పనిని ఒక ఉద్యోగముగా వారు భావిస్తూ ఉన్నారు. They have their own timings and set standards. They have no respect for God's standards. దేవుని యొక్క నియమాల పట్ల, దేవుని యొక్క నిబంధనల పట్ల వారు ఎటువంటి గౌరవాన్ని, క్రమశిక్షణను కలిగి లేరు, కానీ వారు తమ సొంతగా కార్యక్రమాలు, తమ సొంతగా నియమ నిబంధనలు, కార్యకలాపాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. They deliver message suitable for people and twist it in such a way so as to please the masses. ప్రజలకు ఎలాంటి వర్తమానాన్ని వారు అందిస్తారు అంటే ప్రజలను నిజంగా సంతోషపరచడానికి వారికి అనుకూలమైన ప్రసంగాలనే చేస్తూ ఉంటారు. They would do more harm than any good to the congregation, and they will have their punishment on the judgment day. వారు సభకు లేక మందకు క్షేమాభివృద్ధి కలిగించడానికి బదులుగా తమ బోధల ద్వారా వారు సభకు హానిని కలిగిస్తున్నారు. ఒక దినాన, తీర్పు దినాన వారు ఖచ్చితంగా తీర్పుకు పాత్రులవుతారు. They will have but God is looking for priests of the kind of Phinehas who can rescue people from the wrath of God. అయితే దేవుని ఉగ్రత నుండి విడిపించగలిగిన వ్యక్తులలాగా
దేవుడు ఫినెహాసు లాంటి వారి కొరకై ఎదురు చూస్తున్నాడు. At this time, I want to give a quote by C.T. Studd, the cricketer and missionary to China and Africa. He said like this. చైనాకి ఆఫ్రికాకి క్రికెటర్ గా ఉన్న సిటీ స్టడ్ అతడు ఇలాగన్నాడు. He went as a missionary to China and Africa. మిషనరీగా వెళ్ళాడు చైనాకి ఆఫ్రికాకి. And you can see in the picture also, in the slide also, some want to live within the sound of church or chapel bell, but I want to run a rescue shop within a yard of hell. కొద్దిమంది వారు సంఘములో వినబడే బెల్లు ద్వారా లేకపోతే శబ్దము ద్వారా జీవించాలనుకుంటున్నారు. కానీ నేను మాత్రం ఒక షాపు లాగా నేను ప్రభు కొరకు పరిగెత్తాలి, నేను కలిగిన ప్రాంతములోనే ఉండాలి అని అతడు భావిస్తూ ఉన్నాడు. You can understand better. The third next మీరు అర్థం చేసుకోవచ్చు. Next slide please. The third charge was the disregarding God's covenant. దేవుని యొక్క నిబంధనను ఉల్లంఘించడం. Malachi now turns to the nation as a whole and confronts the men who divorced their wives and married pagan women. అనేక మంది ప్రియులు తమ భార్యలతో వారు విడాకులు తీసుకుని వేరే అన్య స్త్రీలతో వారు సంబంధాన్ని కలిగి ఉండడం, they were having unfaithful relationship. విశ్వాస యోగ్యత లేని సంబంధాలు, నమ్మకత్వం లేని సంబంధాలను వారు కలిగి ఉన్నారు. God had clearly warned the Jews not to intermarry with a strange men and women. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అన్యులతో, ప్రభుని ఎరగని వారితో వివాహ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండకూడదు. God hates divorce and polygamy too. దేవుడు ఎక్కువ భార్యలను కలిగి ఉండడం, అదే సమయంలో విడాకులు పరిత్యజించడం అనే దాన్ని దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు. It destroys the Lord's holy institution of marriage and it breaks the covenant. అది దేవుని ఏర్పాటు చేసిన పరిశుద్ధ వివాహానికి అపకీర్తిని తీసుకొస్తుంది. దేవుని యొక్క నిబంధనను అది ఉల్లంఘిస్తూ ఉంది. This was the same charge when Ezra and Nehemiah challenged the people. ఎజ్రా నెహెమ్యా కూడా ఇదే సంగతులను ప్రజలకు వారు సవాలుగా దినాల్లో హెచ్చరించారు. And today we see a lot of Christians are having unholy relationships. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది క్రైస్తవులు అపవిత్రమైన సంబంధాలు వారు కలిగి ఉన్నారు. And when you take it spiritually also, they get involved in all sorts of worldly affairs from Monday to Saturday, and on Sunday they would behave as saints and holy people. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం గమనించినప్పుడు చాలా మంది విశ్వాసులు సోమవారం నుండి శనివారం వరకు అన్ని రకాలైన అపవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, పాలుపంపులు పొందుతారు. ఆదివారమును మాత్రం పరిశుద్ధులుగా వారు ఆరాధన చేయడానికి దేవుని సన్నిధికి వస్తారు. Many Christians and believers are having controversial lives. అనేక మంది క్రైస్తవులు విశ్వాసులు వారు ఇలాంటి సమస్యను వారు కలిగి ఉన్నారు. It is time to repent and return to God's fold. దేవుని యొక్క సన్నిధికి తిరిగి రావడం, పశ్చాత్తాపడడం అనేది ఇది సమయముగా ఉన్నది. God is asking you for a consecrated life. దేవుడు ఒక పవిత్రమైన ప్రతిష్ఠించబడిన జీవితాన్ని మీరు కలిగి ఉండాలని ఆయన అడుగుతూ ఉన్నాడు. He justified us by forgiving and cleansing our sins. మన పాపములను క్షమించడం ద్వారా ఆయన మనలను నీతిమంతులుగా చేశాడు. We must take the strength from the Lord to lead a consecrated life. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. It is a continuous journey to live a holy life. Please do not live a hypocritical life. పరిశుద్ధమైన జీవితం జీవించడం అనేది ఇది కొనసాగించవలసిన జీవితం. దయచేసి వేషధారణతో కూడిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. Please go to next slide. The fourth charge of sin is questioning God's justice. దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క తీర్పును ప్రశ్నించడం. And the prophet says, you have wearied the Lord with your words. Chapter 2 verse 17 you can find. రెండవ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం, మీ మాటల ద్వారా మీరు యెహోవాను ఆయాస పెట్టారు. And people have asked how we have done it, we have wearied him. మేము ఎలాగ ఆయన ఆయాస పెట్టాము అని ప్రజలు ప్రవక్తను అడిగారు. They were questioning God's justice, and of course God never gets weary in physical sense. దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క తీర్పును వారు ఈ భౌతికమైన వాటి పట్ల ఆయన అంత విభ్రాంతి కలిగిన వాడు కాడు. But he does grow weary of some of the things that his people say and do. అయితే తన ప్రజలు చేసే కొన్ని పనులు, వారు చెప్పే కొన్ని సంగతులను చూసినప్పుడు
కొన్నిసార్లు ఆయన నిజంగానే దుఃఖపడతాడు. They were questioning God's judgment because they look at the entire nation. They were questioning God's judgment because when they looked at the entire nation, వారు దేవుని యొక్క తీర్పును, న్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే వారు ఆ దేశమంతటిని చూసినప్పుడు in a society where both righteous and wicked live together, there would always be a confusion and misunderstanding when wicked is prospering. నీతిమంతులు అలాగే చెడ్డవారు సమాజంలో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు, చెడ్డవారైన వారు అభివృద్ధి చెందుతూ ఉంటే నిజంగా కొన్నిసార్లు ఈ సందేహాలు ఇవి వస్తూ ఉంటాయి. గలిబిలి చెందుతూ ఉంటాం. God in his providence blesses the wicked also for some time. దేవుడు తన యొక్క కృపను బట్టి చెడ్డవారిని కూడా కొన్నిసార్లు ఆయన ఆశీర్వదిస్తాడు. In the entire Bible, we see many such incidents which confuse us, where confusion has prevailed when righteous people suffer and wicked prosper. బైబిల్ అంతట్లో కూడా మనము ఇలాంటి విషయాలు మనం చూడగలం. అనేక సందర్భాల్లో నీతిమంతులు శ్రమ పడడం, లోకంలో చెడ్డవారుగా ఉన్నవారు ఆశీర్వదించబడటం మనం చూస్తాం. The people who doubted God's justice were guilty of unfaithful ones. దేవుని యొక్క guilty and unfaithful ones. దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క తీర్పును వారు విమర్శించిన వారుగా, విశ్వాస యోగ్యులు కాని వారుగా మనం చూడగలం. But when we accuse God of injustice, God is offended. దేవుని అనీతిమంతుడు అని మనం అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన బాధపడతాడు. ఆయన హృదయం నొచ్చుకుంటుంది. The Lord Jesus Christ came to this world and died on the cross. He completely satisfied the justice of God. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి కల్వరి శిలువలో చనిపోయి తిరిగి లేచడం ద్వారా దేవుని యొక్క ఇష్టాన్ని సంపూర్ణంగా ఆయన సంతోషపెట్టాడు, సంతృప్తిపరిచాడు. Nobody can ever truthfully say God is not just. He willingly died for sinners on the cross of Calvary. So God is both just and a justifier of all who trust him. దేవుని యందు విశ్వాసం ఉంచే వారందరి పట్ల ఆయన న్యాయం చేసేవాడు, న్యాయమంతుడని సంపూర్ణంగా మనకు అర్థమవుతుంది. ఇష్టపూర్వకంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. And the prophet Malachi, before giving the fifth charge, he brings a greatest hope for the humanity. ప్రజలు చేసిన 5వ పాపాన్ని తీసుకురాక ముందు ప్రవక్త అయిన మలాకి ప్రజలకు ఒక మంచి నిరీక్షణను తీసుకొస్తూ ఉన్నాడు. And he joins with Isaiah and prophesies about the John the Baptist. బాప్తిస్మిచ్చు యోహాను గురించిన ప్రవచనం యెషయాతో కలిసి ప్రవచిస్తూ ఉన్నాడు. And he says, behold, a messenger will come to prepare the way for the Messiah. ఇదిగో మెస్సియాకి అనగా రక్షకునికి మార్గము సిద్ధపరచడానికి ఇదిగో ఒక ప్రవక్త వస్తాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. In Isaiah chapter 40 verse 3 it says, a voice of one calling in the desert, prepare the way for the Lord, make straight in the wilderness a highway for our God. He speaks same like this. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలం. ఇదిగో మార్గము సరళము చేయడానికి ఒక వ్యక్తి రాబోతున్నాడు. అరణ్యములో అతడు మార్గమును సరళం చేస్తాడు. అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము వినబడుచున్నది. అనగా మన ప్రభువు రాబోతూ ఉండగా ఆయన కొరకు ఒక మంచి హైవేని బాప్తిస్మిచ్చు యోహాను సిద్ధపరుస్తూ ఉన్నాడు. So Malachi and John the Baptist have prepared the way for the coming of the Lord Jesus Christ. మలాకి అలాగే బాప్తిస్మిచ్చు యోహాను వారిరువురు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు ఒక మంచి మార్గాన్ని వారు సిద్ధపరిచారు. Malachi prophesied when the Jews were doubting and complaining that the messianic prophecies of his previous prophets, that is Haggai and Zechariah, were not yet fulfilled. హగ్గయి జకరియా నెరవేర్చబడక ముందు మెస్సియా రాబోతున్నాడనే సంగతులను స్పష్టంగా మలాకి తన ప్రవచనంలో ప్రస్తావించినట్లుగా మనం గమనిస్తున్నాం. It was God's purpose in bringing this specific prophecy that God himself would come. దేవుడే స్వయంగా వస్తాడు అనే సంగతిని మలాకి ప్రస్తావించడం అనేది ఇది దేవుని ఉద్దేశం. So Malachi predicted the prophecy that the coming of Messiah in two folds. మెస్సియా యొక్క రాకడను గురించి రెండు మెట్లుగా లేక రెండు విధానాలలో మలాకి తెలియచేస్తూ ఉన్నాడు. Like you are facing two mountains from one point, the distance between them is great and incomprehensible. ఇక్కడ మనము ఈ పిక్చర్ లో చూసినట్లుగా మనం గమనించగలం.
There are two mountains, but you ఇక్కడ don't know 2 the పర్వతాలు distance ఉన్నాయి. between each first mountain and second mountain. ఈ 2 పర్వతాల మధ్య దూరం ఎంతుందో మనకు తెలీదు. మొదటి first పర్వతం, రెండవ పర్వతానికి మధ్య ఎంత దూరం ఉందో తెలీదు. The first mountain, it symbolizes the first coming of the Lord Jesus Christ. The second mountain symbolizes the second coming of the Lord Jesus Christ. మొదటి పర్వతమేమో యేసు ప్రభువారు మొట్టమొదటిసారి భూలోకానికి వచ్చిన సందర్భాన్ని సూచిస్తూ ఉంది. రెండవ పర్వతం యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడను తెలియజేస్తూ ఉంది. And when he comes first, he will cleanse the temple and will fill with his teaching and his glory. మొట్టమొదటిసారి ఆయన పర్వతం మీదకు దిగి వచ్చినప్పుడు ఆయన దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. తన మహిమతో ఆయన దేవాలయాన్ని నింపుతాడు. He will fulfill the covenant made with Abraham, that is in his seed. అబ్రహాముకు అతని వంశానికి చేయబడిన ఆ నిబంధనను, వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. That all the families of earth would be blessed. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడతారు. The second mountain symbolizes the God's coming for the second time. రెండవ పర్వతం యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతున్నాడు అనే సత్యాన్ని సూచిస్తూ ఉంది. The day of the Lord is prophesied by many prophets, also Isaiah, Joel, Zechariah. ప్రభు దినమును గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. మాత్రమే కాదు, యెషయా, యోవేలు, జకరియా కూడా ప్రవచించారు. And he will establish his kingdom on earth. ఆయన భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. But he will come at a time when everybody say that peace and safety and everything is normal. He will come like a thief. అన్ని మంచిగా ఉన్నప్పుడు, సమాధానంగా, సంతోషంగా, పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు ఒక దొంగలాగా ఆయన వస్తాడు. In 1 Thessalonians chapter 5 verse 3 says, for when they say peace and safety, then sudden destruction will come upon them as labor pains upon a pregnant woman. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివినట్టు, ఒక స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఒక దొంగలాగా ఆయన ఈ లోకానికి వస్తాడు. So after this, Malachi portrays two pictures of how the Lord deals with his people. ప్రభు తన ప్రజలతో ఎలాగో వ్యవహరిస్తాడు దాని గురించి మలాకి ఈ రెండు విధానాల ద్వారా తెలియజేసిన తర్వాత, next slide please. And then he will say that he will refine his people like a refiner of silversmith. ఒక ఈ వెండిని బాగు చేసే వ్యక్తి ఎలాగూ వెండిని బాగు చేస్తాడో, శుభ్రపరుస్తాడో, తన ప్రజలను కూడా ఆయన అలాగే పరిశుద్ధపరుస్తాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. The silversmith sits before the crucible, fixing his eye on the metal, keeping the metal inside the fire until the dross is completely removed. ఈ వెండిని శుభ్రపరిచే వ్యక్తి ఆ వెండి వైపు చూస్తూ మంటలో ఉంచి దానిలో ఉన్న కల్మషము, మలినము పోయేంత వరకు కూడా దాన్ని చక్కగా కాలుస్తాడు. He keeps it in the fire until he sees his own image is reflected in the glowing mass. ఆ యొక్క వెండిని ఆ అగ్నిలో ఉంచుతాడు. ఎంతవరకు ఉంచుతాడు అంటే, ఆ బాగా కాలిన వెండి మీద తన సొంత ముఖము ప్రతిబింబించేంత వరకు కూడా, ప్రకాశించేంత వరకు కూడా దాన్ని ఆ మంటలో కాలుస్తాడు. The Lord would purify Israelites, Levites and all the believers of Christ, patiently preparing them for reflecting his glory. అలాగే ప్రభువు కూడా ఈ శ్రమల ద్వారా, కష్టాల ద్వారా ఇశ్రాయేలులను, లేవీలను, భూమి మీద ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులందరినీ కూడా వారు ఓర్పు కలిగి ఉండాలి అని, వారిని చక్కగా తన మహిమను ప్రతిబింబించే వారుగా ఉండాలని వారిని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. Next, again he gives another picture saying that launderer's soap. లాండరర్ సోప్ అనే ఒక దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మరొక 3వ అధ్యాయం 3వ వచనంలో ఆ విషయాలు మనం గమనిస్తాం. So we know that soap cleanses all the dirt, bleaches out any impurities in it. సబ్బు అనేది మలినం అంతటిని అది తీసివేస్తుంది. ఏదైనా అపవిత్రత, మలినము అనేది, మట్టి అనేది ఉంటే దాన్ని శుభ్రపరుస్తుంది. As given in the picture, the Lord would separate the believers and he will purify them. అలాగే విశ్వాసులను కూడా ప్రభు ప్రత్యేకించి వారిని ఆయన పరిశుద్ధపరుస్తాడు. The Lord will cleanse the sins of the broken-hearted and contrite people and all those who ask for the forgiveness. ఎవరైతే క్షమాపణ కోరుకుంటారో, నలిగిన, పగిలిన హృదయాలు కలిగి ఎవరైతే ఉంటారో అలాంటి వారందరినీ కూడా ప్రభువు పరిశుద్ధపరుస్తాడు. But all the wicked people who oppress the needy, widow, fatherless will be judged because the Lord is just. అయితే చెడ్డవారైన వారందరూ కూడా, అనగా ప్రత్యేకించి అవసరాల్లో ఉన్న వారిని, వెధవరాండ్లను, తండ్రి లేని వారిని ఎవరైతే తిరస్కరిస్తారో
అలాంటి వారందరికీ కూడా ప్రభు ఒక దినాన తీర్పు తీరుస్తాడు. And this includes all the people who have not believed in the Lord Jesus Christ. ఈ మాటలు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వారు కూడా చేర్చబడతారు. Next slide. The fifth charge is that robbing God's house. ఐదవ మాట ఏంటంటే దేవుని యొక్క ఇంటిని దొంగిలించడం. And here God gives a special call to Israel to return to him. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుకు ఒక ప్రత్యేకమైన పిలుపునిస్తున్నాడు, తిరిగి ఆయన వైపు రావాలని. They were living in pseudo spiritual life, false spiritual life. వారు నకిలీ ఆత్మీయమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు. And the nation frequently disobeyed God's word. దేవుని యొక్క వాక్యానికి అనేక పర్యాయాలు ఇశ్రాయేలు జనాంగం అవిధేయులయ్యారు. And they were robbing God by not giving the tithes. దశమ భాగాలు ఇవ్వకుండా దేవుని యొక్క ఇంటిని అనగా మందిరాన్ని వారు దొంగిలిస్తూ వచ్చారు. Tithing was in practice even before Abraham. Tithing was in practice even before Abraham. Uncle, can you repeat once? Tithing, it is there in the picture also. దశమ భాగం ఇవ్వడము అనేది అబ్రహామును కంటే ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు. Abraham gave tithes to Melchizedek also. ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూసినట్లుగా అబ్రహాము కూడా మెల్కీసెదెక్కి దశమ భాగం ఇచ్చాడు. Next slide, please. Jacob also vowed God a tenth of all that God gave him. యాకోబు కూడా దేవుడు తనకిచ్చిన అన్నిట్లో నుండి 10వ భాగాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. During annual time, annual festival, they bring annual tithe, and it is given to Levites. In Numbers also we read, and who in turn give a tithe of their income to the priests. సంవత్సరికం చేసుకునే వారు కూడా, సంవత్సర వేడుకలు చేసుకునే వారు కూడా సంఖ్యాకాండంలో మనం చదివినట్లుగా లేవీయులకు అలాగే యాజకులకు వారు తమ యొక్క దశమ భాగాలను తీసుకొచ్చి ఇచ్చేవారు. And there were some special rooms in the temple for keeping the grain, produce and money that the people brought to the Lord as tithe in obedience to the Lord. Next slide. ప్రభువుకి విధేయత చూపుతూ దశమ భాగాలుగా ధాన్యము కానీ లేకపోతే సొమ్ము కానీ వస్తు రూపంలో తెచ్చిన వాటన్నిటిని కూడా భద్రము చేయడానికి మందిరములో వాటి కొరకు ప్రత్యేకముగా గదులు ఉండేవి. The New Testament teaches about the grace of giving. కొత్త నిబంధనలో కూడా కృపతో దేవునికి ఇవ్వడం అనే సత్యాన్ని మనకి నేర్పిస్తూ ఉంది. And every believer must give proportionately, generously, freely and cheerfully. ప్రతి విశ్వాసి కూడా సంతోషముగాను ఆనందముగాను అతడు స్వేచ్ఛాపరుడుగా దేవునికి ఇవ్వాలి. When we don't give to God, we lose the blessings which God had promised us. దేవునికి మనము ఇవ్వకపోతే ఏ వాగ్దానాలైతే దేవుడు మనతో చేశాడో వాటిని మనం కోల్పోతాం. One thing we must remember, that no person has ever lost anything worth by serving God, and no person has ever gained anything worth by serving half-heartedly. ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏ వ్యక్తి కూడా ప్రభువుని సేవించడం ద్వారా ఎన్నడూ నష్టపోలేదు. ప్రభువుని అసంపూర్ణ హృదయంతో సేవించిన వారు నష్టపోయినట్లుగా మనం చూడగలం. Next slide, please. When Nehemiah returned to Jerusalem, the temple storerooms were empty, and many priests and Levites had left the service because of no food. నెహెమియా యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు దేవాలయంలో దశమ భాగాల కొరకు ఏర్పాటు చేయబడిన గదులను మనం చూసినప్పుడు ఖాళీగా ఉన్నాయి. తద్వారా అనేక మంది యాజకులు వారు దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. Because they went to work in the fields in order to care their families, because this has happened because people had vowed to bring their tithes, but they have not kept their vow. ఎందుకంటే ప్రజలు వారు వాగ్దానాలు చేశారు, తీర్మానాలు చేశారు దశమ భాగాలు ఇవ్వని. వారు దశమ భాగాలు ఇవ్వలేదు కాబట్టి యాజకులు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి వారు పొలములో పని చేయడానికి వెళ్ళినట్లుగా ఆ సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలం. The priests did not give the Levites what was due for them, and they broke the law of God. లేవీయులకు ఏదైతే అవసరమో దాన్ని యాజకులు ఇవ్వలేకపోయారు. వారు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. And we see Nehemiah is cooperating with when Malachi is cooperating with helping Nehemiah to store the food in the storerooms. మలాకి ఈ విషయంలో సహకరించాలని తెలియజేస్తున్నప్పుడు నెహెమ్యా కూడా ఆ యొక్క ధాన్యాన్ని దేవుని మందిరానికి వచ్చిన వాటిని ఆ గదులలో నిల్వ చేస్తున్నట్లుగా మనం గమనించగలం.
And if the people obey and bring their whole tithe into the storehouse, there will be food in the temple. And God challenges the people. ప్రజలు దేవుని ఆజ్ఞకు సంపూర్ణంగా లోబడి వారు తీసుకురావలసిన దశమ భాగాన్ని దేవుని మందిరానికి తీసుకొస్తే సమృద్ధిగా దేవుని మందిరములో ఆహారము లభిస్తుంది. And God says that test me whether I will keep my promise of blessing. I will throw open the floodgates of heaven and pour out so much blessing that you will not have room enough for it. ప్రభు ఏమంటున్నాడంటే అలాగూ మీరు చేసినప్పుడు ఆకాశపు వాకిట్లు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలతో నేను మిమ్మును ఆశీర్వదిస్తాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. The Lord will bless them in their land, and he will bless their land, prevent the pests from devouring their crops and the vines in the field, and there would be an agricultural revolution. దేవుడు వారి యొక్క భూమిని పంట నాశనము కాకుండా వారిని చక్కగా వారి ధాన్యాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. And then all the nations will see them and call them blessed. అప్పుడు అలాగూ వారి పంట నాశనము కాకుండా భూమి నాశనము కాకుండా దేవుని చేత ఆశీర్వదించబడినప్పుడు అన్ని రాజ్యాలు వారు చూసి నిశ్చయముగా దేవుడు వారిని ఆశీర్వదించాడు అని వారు చెప్పగలుగుతారు. Today also we see there is so much of agricultural revolution in the land of Israel. ఇశ్రాయేలు దేశంలో కూడా ఇప్పుడు కూడా పంటలు పండించే విధానములు వారు గొప్పవారుగా ఉండడం నిజంగా మనం చూడగలం. When we don't give to the Lord and keep it ourselves, we can see a perfect example in when during the time of Peter, the Ananias and Sapphira, they compromised and lied before God and they died on the spot. ప్రభువుకి ఇవ్వవలసిన సొమ్మును మన దగ్గరే పెట్టుకుంటే పేతురు కాలములో ఏమి జరిగిందో ఆ ఉదాహరణ స్పష్టంగా మనం గమనించగలం. అననీయ సప్పిరాలు వారు దేవుని భాగమును దేవునికి ఇవ్వకుండా వారు అబద్ధము చెప్పినప్పుడు కొంత వారు దాచిపెట్టుకున్నప్పుడు వారు నష్టపోయినట్లుగా చనిపోయినట్లుగా మనం చూడగలం. Another best example is that very encouraging example is that when Colgate-Palmolive, that Colgate company that we have paste and we have we use the paste there, no? Yes. Colgate-Palmolive company, which started with a tithe, they went on to give more than 50% of their earnings for the Lord. And although it is more than 150 years old company, still it is day by day it is prospering. కాల్గేట్ పాల్మలివ్ అనే కంపెనీ మనకు తెలుసు, పేస్టులు తయారు చేసే కంపెనీ. వారు దశమ భాగముతో వారు ఇస్తూ వారు 150 సంవత్సరాలు గడిచిన కంపెనీ అయినా ప్రతిదినము కూడా కంపెనీ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. And then we'll come to the last charge of sin, that is hating God's service. దేవుని యొక్క సేవను అసహించుకోవడం, ఇది చివరిది అనగా 6వ సంగతి. And the Lord gives the final charge. The prophets have expressed God's feeling through the lyrics, but here God was speaking to them directly. The people have said it is vain to serve the Lord. ప్రజలు అంటున్నారు దేవుని సేవించడం వ్యర్థము అని ఇక్కడ ప్రజలు తెలియచేస్తూ ఉన్నారు. They were grumbling and complaining to God. వారు దేవుని మీద సనుగులాడుతున్నారు, దేవుని మీద వారు నేరం మోపుతూ ఉన్నారు. They were questioning God that godly people are suffering and wicked ones are prospering. వారేం ప్రశ్నిస్తున్నారంటే భక్తి కలిగిన వారేమో శ్రమ పడుతున్నారు, చెడ్డవారేమో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. Of course, this was the same question that Prophet Habakkuk also asked, but God gave a very beautiful answer there. హబక్కుకు ప్రవక్త కూడా ఇలాంటి ప్రశ్ననే అడిగాడు, దేవుడు చాలా రమ్యమైన జవాబును అక్కడ తెలియజేశాడు. And these people are looking at the outward prosperity, charging God being unjust. వారు బాహ్య సంబంధమైన అభివృద్ధిని వారు చూసి దేవుడు అన్యాయస్తుడు అని వారు చెప్తూ వచ్చారు. Really, I would say that it was an audacious and blasphemous complaint saying it is no good to serve the Lord. వారు నిజంగా చాలా విసుగు చెందిన వారుగా వారు ఏమంటూ ఉన్నారంటే దేవుని సేవించడంలో ఎటువంటి మంచి లేదు అని వారు చెప్తూ వచ్చారు. They presume that they had been faithful to God, carrying out all requirements of the Mosaic law, and expected God to bless them. వారు ఏమంటున్నారంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం మేము అన్నిటినీ నెరవేరుస్తూ వచ్చాం, ప్రభువుని సేవిస్తూ వచ్చాం, దేవుడు నిశ్చయముగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని వారు ఊహిస్తూ వచ్చారు. In fact, they were only performing outward religious acts without any love for God. అయితే వాస్తవం ఏంటంటే దేవుని పట్ల యథార్థమైన ప్రేమ వారు కలిగి లేకుండా ఈ మత సంబంధమైన ఆచారాలను పద్ధతులను పాటిస్తూ వచ్చారు. Their heart was far from God, and
With the outward activity, they were trying to bargain with God. వారి హృదయము అనేది దేవునికి చాలా దూరముగా ఉన్నది. బాహ్య సంబంధమైన కార్యక్రమాల ద్వారా దేవునికి వారు సమీపంగా ఉండాలని ప్రయత్నం చేశారు. Yes, God is not pleased with such superficial activities. అయితే అలాంటి బాహ్య సంబంధమైన కార్యక్రమాల ద్వారా దేవుడు సంతృప్తి చెందేవాడు కాదు. God looks at the heart of their obedience. దేవుడు వారి హృదయములో ఎలాంటి విధేయతలు కలిగి ఉన్నారో దాన్ని ఆయన పరిశీలిస్తాడు. Their worship was a complete pretension in the name of God and complaint to God saying that arrogant are blessed, evildoers are prospering, those who challenge God escape, but worshippers are unpunished. వారి ఆరాధన అనేది అంత యోగ్యమైనది కాదు. పరిశుద్ధంగా యథార్థంగా వారు ప్రభువుని ఆరాధించలేదు. వారు తమ హృదయాలతో ప్రభువుని ఏమని ప్రశ్నిస్తున్నారంటే, అన్యులు దౌర్భాగ్యులు వారు ఆశీర్వదించబడుతున్నారు, కానీ మేము దీవెన పొందడం లేదని దేవుని మీద వారు సణుగుతూ వచ్చారు. Next slide, please. It is very true. The prophecy prophecy is very much true even in today's churches also. ఆ యొక్క ప్రవచనం అనేది నేటి దినాల్లో మన సంఘంలో కూడా అది వాస్తవంగా The కనబడుతూ churches are ఉంది. engaged in full activity without any love for and prayer for God. సంఘాలు కూడా చాలా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయి. అయితే దేవుని పట్ల నిజమైన ప్రేమ, నిజమైన భక్తి, నిజమైన ప్రార్థన వారు కలిగి లేరు. The great man of God, Leonard Ravenhill, writes like this. We have, you can see in the picture slide Yeah. also, we have many organizers but few agonizers. We have much fashion but little passion. We have many writers but few fighters in prayer. We have lots of pastors but few wrestlers. Like the priests of Malachi days, we are also carried away by such activities. లియోనార్డ్ రెన్యువల్ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, మనకి చాలా మంది ఆర్గనైజర్లు ఉన్నారు, కానీ ఆర్గనైజర్స్ కొద్ది మందే ఉన్నారు. చాలా ఫ్యాషన్ ఉంది, కానీ ఫ్యాషన్ అనేది భారం అనేది కొద్దిగానే ఉంది. చాలా మంది వ్రాయగలిగిన వారు ఉన్నారు, కానీ పోరాడేవారు కొద్ది మందే ఉన్నారు అని అతడు చాలా సంగతులు ఇక్కడ చెప్తూ వచ్చాడు. In such a chaotic situation, Malachi brings a assurance to the people about the book of remembrance. అలాంటి పరిస్థితుల్లో జ్ఞాపకము చేసుకునే ఒక గ్రంథాన్ని గురించి 3వ అధ్యాయం 16వ వచనంలో మలాకి ఒక మంచి నిరీక్షణను తీసుకొస్తూ ఉన్నాడు. The righteous names are recorded in God's special book called the book of remembrance. నీతిమంతుల యొక్క పేర్లు ఒక ప్రత్యేకమైన పుస్తకములో వ్రాయబడతాయి. అదేంటంటే జ్ఞాపకార్థముగా ఉండే గ్రంథం. They shall be God's possession or jewel. The book of remembrance is also told in Exodus and Psalms and Daniel also. ఈ జ్ఞాపకార్థ గ్రంథం అనేది నిర్గమకాండములు, కీర్తనల గ్రంథములు, దానియేలు గ్రంథములో కూడా ఈ గ్రంథముల గురించి ప్రస్తావించబడ్డాయి. In a way, the prophet is assuring all the believers that from the beginning of mankind to the day of the Lord, when Christ takes back the church, all the believers are God's treasured possession and they will be protected. ఈ గ్రంథకర్త ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరూ కూడా వారందరినీ ప్రభు భద్రం చేస్తాడు, కాపాడుతాడు, ఆయన సంరక్షిస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Today, even as there is so much of fear, pain, agony of COVID-19, the Lord assures us that we are His possession, the jewel, and our names are written in the book of remembrance. COVID-19 గురించి మనందరం భయపడుతూ ఉన్నాం. ఇది భయాందోళన కలిగిస్తూ ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో కూడా ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరంతా నా స్వాస్థ్యం, మీ పేర్లన్నీ కూడా జ్ఞాపకార్థ పుస్తకంలో వ్రాయబడ్డాయి అని ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. It is important for every believer to keep spiritually growing with God in times of troubles, persecutions. Just as in the days of Habakkuk or Malachi, God seems to be silent while problems are increasing, but God is assuring us that our names are written in the book of remembrance. సమస్యలు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్రభు మౌనంగా ఉన్నట్లు మనకి కనబడుతుంది. కానీ మలాకి గ్రంథంలో, హగ్గయి గ్రంథంలో, ఈ గ్రంథాల్లో మనం చూసినట్లుగా అలాంటి సమయాల్లో ప్రభు మనకి ఏం ఆదరణ కలిగిస్తున్నాడంటే, మీరు భయపడవద్దు, మీ పేర్లన్నీ కూడా జ్ఞాపకార్థ గ్రంథములో వ్రాయబడ్డాయి అంటాడు. Just before closing, I want to give a few steps. Next slide, please. A few steps about to have a right relationship with God in difficult times. ఈ ధ్యానాన్ని ముగించక ముందు ఒక 7 మాటలు. దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండడం, కష్ట సమయాల్లో, క్లిష్ట పరిస్థితుల్లో దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండడం. Don't ignore the silence
and stay very close to God. మౌనాన్ని నిర్లక్ష్యము చేయకండి. దేవునికి చాలా సమీపంగా ఉండండి. Confront known sin in your life. మీ జీవితంలో ఎరిగిన పాపాన్ని ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా ఒప్పుకోండి. Third one is go back to your basics, that is your faith that saved you. మిమ్మల్ని రక్షించిన విశ్వాసం ఆధారమైన వాటి దగ్గరకు తిరిగి మీరు వెళ్ళండి. The fourth one is make a decision, and we can't serve both God and mammon. నాలుగవది ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మనుషులను అలాగే దేవునిని మనం కలిసి సేవించలేం. మనుషుల్ని దేవుని తర్వాత సిరిని లోకాన్ని మేక్ ట్రస్ట్ గాడ్ మోర్ అండ్ మోర్. దేవుని మరి ఎక్కువగా ఆయన యందు నమ్మిక విశ్వాసాన్ని కలిగి ఉండండి. లిసన్ అండ్ వాచ్ క్లోజ్లీ, సమ్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ హిస్ ప్లాన్స్ పర్ఫెక్ట్ ఇన్ us. ఒక దినాన దేవుడు మన జీవితాల్లో తన ప్రణాళికలను సంపూర్ణంగా నెరవేరుస్తాడు. అందుచేత జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా వాటిని మనం చూద్దాం. And get ready to receive God's blessings in your life. మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధంగా ఉందాం. And then in chapter 4 Malachi says that the day of the Lord is coming very soon. 4వ అధ్యాయంలో మలాకి అంటున్నాడు, దేవుని యొక్క దినము చాలా త్వరగా రాబోతుంది. And exactly it is a coincidence that the Old Testament ends with the day of the Lord, and New Testament also points to the same conclusion. పాత నిబంధన యెహోవా దినముతో ముగించబడుతుంది. క్రొత్త నిబంధనలో కూడా ఇంచుమించు అదే సంగతితో ముగించబడుతూ ఉంది. And we see in the picture also that it will be when he says in verse 1, the prophet brings the theme, the day of the Lord is coming, and it will be burning like a furnace. 4వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూడగలం, యెహోవా దినము రాబోతుంది, అది అగ్ని వలె మండుతూ ఉన్నది అనే సంగతి మనం అక్కడ గమనిస్తున్నాం. And then he also makes it clear that there would be no more prophets until the coming of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా ఇక ప్రవక్తలు ఎవరు ఉండరు అని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. And after 400 years there was a light in the wilderness by the coming of the John the Baptist. 400 మౌన సంవత్సరాల తర్వాత అరణ్యములో ఒక వెలుగు బాప్తిస్మిచ్చి యోహాను రూపంలో ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. And next slide please. The Old Testament ends with a curse, but also with the expectation of the arrival of Son of Righteousness. పాత నిబంధన శాపముతో ముగించబడుతుంది. అదే సమయంలో నీతిమంతుడైన సూర్యుడు ఉదయిస్తాడు అనే ఆశతో ముగించబడుతూ ఉంది. The Son of Righteousness means it will be either a burning or a blessing. నీతిమంతుడైన సూర్యుడు అంటే అది ఆశీర్వాదము కావచ్చు, లేకపోతే అది మండడము కావచ్చు. And blessing to those who trusted him, and burning to those who have rejected him. ఎవరైతే ఆయన యందు ఆశీర్వదించారో, విశ్వాసం ఉంచారో వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఎవరైతే ఆయన్ని తిరస్కరించారో వారిని ఆయన కాల్చివేస్తాడు. Next slide please. And let us see a few practical applications. మన జీవితాల్లో అన్వయించుకోవడానికి అవసరమైన సంగతులను కొన్ని సంగతులు మనం చూద్దాం. In 1 Corinthians chapter 10 verse 11 it says that all the examples of Old Testament are written down as a warning for us, on whom the fulfillment of ages has come. And what has yes please. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో మనకు వ్రాయబడ్డాయి. పాత నిబంధన అంతా కూడా మన జీవితాల్లో అది ఒక హెచ్చరికగా వ్రాయబడ్డాయి సంగతులు అని మనం గమనిస్తున్నాం. We must not take God's grace lightly. దేవుని యొక్క కృపను చులకనగా మనం తీసుకోకూడదు. Many Christians do not have the fear of God, which means they have not understood the New Testament properly. చాలా మంది దేవుని పట్ల భయమును కలిగి లేరు, ఎందుకంటే క్రొత్త నిబంధనను వారు సరిగా అర్థం చేసుకోలేదు. We must remember that judgment begins from the house of God. దేవుని తీర్పు దేవుని ఇంటి నుండే ఆరంభమవుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. And the New Testament writers follow the same pattern as Malachi when it comes to judgment. తీర్పు విషయానికి వచ్చినప్పుడు క్రొత్త నిబంధన గ్రంథకర్తలు కూడా మలాకి ఎలాగైతే ప్రస్తావించాడో అలాగే వారు అనుసరిస్తూ వచ్చారు. We must be eager to make our calling and election sure and to preserve in things of God. దేవుని విషయాల్లో మనలను మనం కాపాడుకోవడానికి మన పిలుపుని మనము ఎన్నుకోబడిన విధానాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
Before we close, let us remember all those charges that Malachi has made. మనము ముగించక ముందు మలాకి జ్ఞాపకం చేసిన ఆ 6 సంగతులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. The first sin was doubting God's love. మొట్టమొదటి పాపం వారు చేసింది ఏంటంటే దేవుని ప్రేమను సందేహించడం. Second sin was they were dishonoring God's name. రెండవ పాపం దేవుని నామానికి వారు అపకీర్తిని తీసుకొస్తూ వచ్చారు. The third sin was disregarding God's covenant. మూడవ పాపం ఏంటంటే దేవుని యొక్క నిబంధనను ఉల్లంఘించడం. The fourth sin was that they were questioning God's justice. నాలుగవ పాపం ఏంటంటే దేవుని యొక్క న్యాయాన్ని వారు ప్రశ్నిస్తూ వచ్చారు. And the fifth sin or the charge was they were robbing God's house. ఐదవ పాపం వారు దేవుని ఇంటినే దొంగిలిస్తూ వచ్చారు. The sixth charge was hating God's service. ఆరవ పాపం దేవుని యొక్క సేవను అసహించుకోవడం. And Malachi ends with God's judgment. దేవుని తీర్పుతో మలాకి గ్రంథాన్ని ముగిస్తూ ఉన్నాడు. Let us see any of these charges or sins are existing in us. We cannot worship God effectively. మనలో మనం పరిశీలన చేసుకున్నాం. ఇలాంటి లోపాలు ఏదైనా మనలో ఉంటే మనము దేవుని సంపూర్ణంగా యథార్థంగా ఆయన ఆరాధించలేము. Let us consecrate our lives, come to God in integrity of heart, mind and body to worship Him and honor Him. మన జీవితాలను ప్రభువుకి ప్రతిష్ఠించుకుందాం, ప్రత్యేకించుకుందాం. మన సంపూర్ణ మనస్సుతో హృదయముతో ప్రభుని మనం ఆరాధిద్దాం, ఘనపరచుదాం. May the Lord bless us. ప్రభు ఈ మాటల ద్వారా మనలను దీవించును గాక. Over to Loisakka.